ఓపెన్ చేయి. ఓపెన్ చేసే ఉంది కదా. ఏంటి ఎగతాళా? నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా, అదేంటో చెప్పు. మర్చిపోయాను. ఏంటి చెప్పాడా? లేదు సార్. ఏయ్, ఏంటలా చూస్తూ నిల్చున్నారు? కాళ్ళు కీళ్లు విరిచేయండి, చెప్తాడు. కొట్టవయ్యా, కొట్టవయ్యా. కొట్టలేను సార్. ఏ సార్, నా కూతురు వారి కాలేజీలోనే ఫ్రీగా మెడిసిన్స్ అవుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా, నిన్నే కొట్టవయ్యా. క్షమించండి సార్, నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. అందరినీ బయటికి వెళ్ళమను. వెళ్ళడయ్యా, బయటికి వెళ్ళండి. వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. ఒకటి, రెండు, మూడు. ఏట్లా లెక్కలేస్తున్నావు? తిరిగి ఇవ్వాలి కదా. నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా. మర్యాదగా కంప్యూటర్ ఓపెన్ చెయ్యి. ఆపండి సార్, మాకంటే ఘోరంగా కుడుతున్నారు. కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చచ్చిపోతారు సార్. సార్ అన్కాన్షియస్ అయిపోయాడు సార్. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. పోయి డాక్టర్ వెంటనే రమ్మనయ్యా. రండి డాక్టర్. ఏమైంది? చనిపోయాడు. ఎప్పుడు? ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఎలాగయ్యా? మీరు కొట్టిన దెబ్బలు వాడు చచ్చి ఊరుకున్నాడు. ఉండండి సార్, ఆంధ్రజ్యోతి నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ గారి పోలీస్ కస్టడీలో కొట్టి చంపినట్టుగా వార్త వచ్చింది. అది నిజమా సార్? ఎవరైనా చెప్పింది? అంతా ఒట్టవద్దాం. ఫోన్ పెట్టండి. ఎస్, టీవీ టైం నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ పోలీసు ప్రెస్ న్యూస్ లీక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో ఎలా అయిందయ్యా? వాడు ప్రజలకు కాస్త మంచి చేశాడు కదా, ఎవరో ఎక్కడో హెల్ప్ చేస్తున్నట్టున్నారు. సరే వదిలే, బాడీని ఇమీడియట్ గా వ్యాన్ లోకి బయలుదేరండి. ప్లాన్ లో ఏ మార్పు లేదు. వీడియో పోనీ. అందరూ టీ తాగి ఉండండి. సూర్యాపేట వెళ్తుందా? వెళ్తాయా? ఎంత దూరం ఉంటుంది?
ఆక్సిజన్ ఆన్ చేయండి. उर्वारुकमिव बन्धना కూల్. సార్ పని అయింది. శివాజీ చనిపోయాడు. ఇప్పుడు ఆ కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుంది? సార్ శివాజీ చస్తే శివాజీలా మాట్లాడే ఎవరి చేతైనా ఓపెన్ చేస్తే శివాజీ లాగా ఎవరు మాట్లాడతారు? మన దేశంలో ఎవరి వాయిస్ నైనా ఇమిటేట్ చేయగలిగే సూపర్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. వెల్కమ్ మిస్టర్ మాధవరావు, ప్లీజ్. నాన్న, నేను శివాజీని మాట్లాడుతున్నాను. నేను ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు మొదటిసారి తెలుసుకో. ఇదెలా ఉంది? Hey, don't laugh. You're not Swaji. శివాజీలాగే మాట్లాడతారుగా. ఇప్పుడు చూడండి. అమ్మా, నేను శివాజీని వచ్చానమ్మా. తెలుసుకోమ్మా. నీకు జ్ఞాపకం ఉందా? నీకప్పుడు 5 ఏళ్లుంటాయి. నిన్ను నేను భుజాలెత్తుకుని ఉయ్యాలమ్మా ఉయ్యాల, కొట్టుకి పోరా ఉయ్యాల అంటూ. హలో, ఈ శివాజీ కాదండి, ఈ శివాజీ. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా. చెప్పనే లేదే. Hey, don't fool around. ఇంకోసారి తప్పుగా చెప్తే సార్, ఇదే లాస్ట్ ఛాన్స్. కరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు చూడు. హాయ్, ఐఎమ్ శివాజీ. కూల్. హాయ్ షెఫ్, one word missing. ఆల్మోస్ట్ వీ గాట్ ఇట్. ఏంటి ఆ వర్డ్? I got that one word, I got it. Come here. ఒరే చెవట, చెప్పేనా? మొత్తం పోయింది పో. ఆ కంప్యూటర్ లో ఉన్న ఆధారాలన్నీ క్రాష్ అయిపోయాయి. ఇక మీద శివాజీ ఫౌండేషన్స్ లీగల్ గా ఎవరూ టచ్ చేయలేరు. ఆ ఆధారాలు పోతే ఏమయ్యా? ప్రభుత్వం మన చేతుల్లో ఉంది. ఒక్కొక్క ఇటుక రాయి పీకేసి శివాజీ ఫౌండేషన్స్ ని అడ్రస్ లేకుండా చేసేద్దాం. మెయిన్ తలే పోయింది. లేదండి, ఇంకో తల రాబోతోంది. ఏమిటం అనేది? ఎవరో శివాజీ ఫ్రెండ్ అంట. అమెరికా నుంచి వస్తున్నాడు. ఎన్ఆర్ఐ. శివాజీ ఫౌండేషన్ ఆయనే నడబోయేది. రేపే బాధ్యతలు తీసుకుంటున్నాడు. మీకు ఇన్విటేషన్ వచ్చింది. ఎవరయ్యా వాడు? I mean the new boss. Thank you.
మిస్టర్ ఆదిశేషు. హలో. హాయ్, ఐఎమ్ రంగారావు. నైస్ టు మీట్ యు. ఐ లైక్ ఇట్. ఏదండి? మీ ఎత్తుపళ్ళు. సార్ ఏం సార్? వీడు శివాజీనేనయ్యా, శివాజీనే. సార్ ఊరుకోండి సార్, మనమే కదా శివాజీని చంపింది మీరు, కాల్చింది మేము. ఎవరినో పట్టుకుని. లేదయ్యా, ఏదో గోల్మాల్ జరిగింది. చచ్చిన వాడు ఎలా బతికొస్తాడు? చూడవయ్యా అన్యాయాన్ని. వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతల్లో చూపించేవాడిని. శివాజీ వదిలి వెళ్లిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత. మన రాష్ట్రంలో ఏ మూల ఏ కొరత ఉన్నా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, శివాజీ మరణానికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. థ్యాంక్ యూ. సార్ కొంచెం మాతో వస్తారా? మిమ్మల్ని కొంచెం విచారించాలి. ఏం విచారించాలి? మీరే శివాజీ అని డౌట్ గా ఉంది మాకు. నేనా? శివాజీనా? గుడ్ జోక్. శివాజీ వాజ్ మై ఫ్రెండ్, బట్ హీస్ నో మోర్. ఇదిగో శివాజీ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్. కళ్ళారా చూసి కన్ఫర్మ్ చేసింది మీరే కదా సార్? ఏం సార్, శివాజీకి ఏమైంది సార్? వారి శత్రువులే వారిని కాల్ చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ సార్, శివాజీకి ఏమైందండి? విచారణ పూర్తి జైలు తీసుకెళ్లే దారిలో కిరాయకుండా ఆయన కాల్ చెప్పారు. ఏమండి, శివాజీ ఏమయ్యారండి? వారిని వ్యాన్తో సహా కాల్ చేశారు సార్. శివాజీ చనిపోయారని దేశం అంతా అంటుంది. వీరిని పట్టుకుని శివాజీ అంటారేంటి? మరి శివాజీ కాక ఎవరు నువ్వు? నేనా? ఎన్టీఆర్. ఎన్టీ రంగారావు. ఆధారం? ఇది నా పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ మై ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. చట్ట ప్రకారం శివాజీ చనిపోయారంటానికి ఆధారం ఉంది. చట్ట ప్రకారం వీరే ఎన్టీఆర్ అంటానికి ఆధారం ఉంది. శివాజీ, ఎన్టీఆర్. ఈ రాజనాల వేషాలు ఇంకెక్కడన్నా వెయ్యి.